ఇవ్వండి, మేము వర్చువల్లో మీకు ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేస్తామని చెప్పాము. తర్వాత మళ్ళీ ఎక్స్టెన్షన్ టైం కూడా అడిగే అవకాశాలు ప్రతి ఒక్కరికి ఉంటాయి కాబట్టి మేము ఎక్స్టెన్షన్ టైం కూడా అడిగాము. ఇది ప్రీ షెడ్యూల్, ఆయనకున్న ప్రాజెక్టుల రీత్యా మేము ఆయన షెడ్యూల్స్ని చూసుకొని మేము టైమింగ్స్ అడగడం అనేది జరిగింది. నిన్న హైకోర్టుకి సహకరించాము. హైకోర్టుకి ఆశ్రయిస్తే ఇంకా బెయిల్ అప్లికేషన్కి సంబంధించిన రేపు వాదనలు ఉంటాయి. క్వాష్ పిటిషన్ కూడా మేము ఫైల్ చేసాము, అది కూడా హీరింగ్ వస్తుంది. క్వాష్ కొట్టేలేదు, అదే మీకు చాలా మంది తెలియదండి, క్వాష్ కొట్టలేదు. క్వాష్కి ఇన్స్ట్రక్షన్స్కి నోటీస్కి పంపించింది, వాళ్ళ సైడ్ నుంచి కౌంటర్లు దాఖలా చేయాలి. దాన్ని కొట్టేయడం అన్నారు, దాన్ని కౌంటర్స్ వేసిన తర్వాత ఫైనల్గా హీరింగ్ చేసి అసలు ఈ కేసు నిలబడతాదా లేదా అని చెప్పి తర్వాత చెప్తారు. డిజిటల్ పోలీసింగ్ అన్నారు కదా, ఆల్రెడీ వాట్సాప్ లో పంపించారు, వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు, ఇచ్చారు. మరి వాళ్ళు ఇచ్చారు కదా, మరి రెస్పాన్స్ ఎందుకు వచ్చారో మాకు తెలియదు, అది మీరే అడగాలి. ఇంకా అది ఫస్ట్ టైం ఇచ్చిన నోటీస్కి మేము అడిగిన టైంకి తర్వాత సబ్సిక్వెంట్గా మళ్ళీ నోటీస్ పంపించారు. దానికి కూడా మేము ఆన్సర్ ఇచ్చాము. స్పీడ్ పోస్టులు కూడా పంపించున్నాము. అలానే వాళ్ళకి వాట్సాప్లో కూడా షేర్ చేసాము. ఎస్పీకి పంపించాము, డిఎస్పీకి పంపించాము, అలానే ఎస్పీకి సంబంధించిన సీసీ వాళ్ళకి పంపించాము, ఎస్హెచ్ఓకి పంపించాము. అదేవిధంగా ఎవరైతే సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉన్నారో ఆయన కూడా పంపించున్నాము. ఒకటి థర్డ్ డిగ్రీ ఎవరు ప్రయోగించినా వాళ్ళ మీద కూడా క్రిమినల్ ప్రాసిక్యూషన్ అవుతుంది. అందులో చూసి ఆర్జీవి గారు భయపడేంత సినిమా లేదు. ఎవరు కూడా ఈ రోజు పోలీసు వాళ్ళు వీఐపీ స్టేటస్లో ఉన్న వ్యక్తిని తీసుకెళ్ళి థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తే ఎవరు కూడా చూస్తూ ఊరుకోరు. మేము కూడా కన్సర్న్ కాంపిటెంట్ అథారిటీకి మేము కూడా అప్రోచ్ అవుతాము. గత ప్రభుత్వంలో ప్రయోగించారు కదా, ఒక ఎంపీ మీదే ప్రయోగించారు కదా. గత ప్రభుత్వంలో ప్రయోగించారనేది ఎవరికి తెలియదు. అది సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది. 19th తర్వాత మళ్ళీ కూడా సబ్సిక్వెంట్గా నోటీస్ పంపించారు. 25వ తేదీ ఈరోజు అటెండ్ అవ్వమని చెప్పారు. దానికి సంబంధించి మేము నిన్న లెటర్ రాసాము. ఈరోజు మార్నింగ్ వాళ్ళకి వాట్సాప్లో పంపించాము, పోస్ట్లో కూడా పంపించాము. వాళ్ళకి డెలివరీ అవ్వడానికి టైం పడుతుంది. అది వాళ్ళు ఇంకా మేము మాట్లాడలేదండి, కాదండి. ఒకటే కేసులో ఫస్ట్ మేము అడిగిన మేము ఏదైతే టైం అడిగిన తర్వాత మళ్ళీ వాళ్ళు వేరే టైంలో సేమ్ నోటీస్ ఇస్తారు. అడిగిన తర్వాత మళ్ళీ మేము కూడా రిప్లై ఇచ్చాము. సో దానికి డీటెయిల్గా రిప్లై ఏమని ఇచ్చామంటే, ఇప్పుడు డిజిటల్ పోలీసింగ్ వచ్చిన తర్వాత ఇండియాలో మొత్తం అంతా డిజిటల్ పోలీసింగ్ వచ్చింది. బిఎన్ఎస్ఎస్ కొత్త చట్టాలు కూడా వచ్చాయి, దాంట్లో కూడా క్లియర్ కట్ రాస్తున్నారు. కాబట్టి ఫిజికల్ ప్రెజెన్స్ అవసరం లేనప్పుడు ఇలాంటి చిన్న కేసులకి మీరు వర్చువల్ మోడ్లో కూడా హైబ్రిడ్ సిస్టంలో కూడా తీసుకోండి, హైబ్రిడ్ మోడల్లో కూడా తీసుకోండి అని చెప్పి మీరు రిక్వెస్ట్ చేయడం జరిగింది. అది లేరండి, నేను కూడా ఇప్పుడే వచ్చాను, నాకు కూడా తెలియదు. ఆయన మేబీ బిజీ షెడ్యూల్స్లో ఉన్నారో లేదు నాకు కూడా తెలియదు. ఐ హ్యావ్ టు గో అండ్ చెక్ అండి. ఇంకా తెలియదండి, టైం వేస్ట్. ఇంకా మాకేం ఆన్సర్ రాలేదండి. ఒకటి ఆర్జీవి గారు ఇక్కడ భయపడే అవకాశాలు లేవు. ఆయన ఏం తప్పులు చేయలేదు. ఇదేమి దేశద్రోహం కేసుమో కాదు, లేకపోతే ఇంటర్నేషనల్ మాఫియానో కాదు. ఇది ఒక డిజిటల్కి సంబంధించిన ఒక పోస్ట్ చేశారని చెప్పేసి ఒకరు కంప్లైంట్ చేశారు. అసలు నిజంగా అది కంప్లైంటా కాదా లేదా అని వెరిఫై చేయడానికి మాకు కొంచెం సమయం కావాలి. వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, వాళ్ళు ఎఫ్ఐఆర్ కట్టారు, అది ప్రాసెస్. ఆ ప్రాసెస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం తీసుకోవాలో ఏం లేదని చూసి మేము కూడా దాని మీద యాక్షన్ తీసుకుంటాం. ఒకటి ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ఏ వ్యక్తి అయినా పోలీస్ స్టేషన్కి వెళ్తే అది కంప్లైంట్ ఇచ్చారంటే ఎఫ్ఐఆర్ కట్టడం అనేది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కాబట్టి పోలీసు వాళ్ళు కట్టారు. తర్వాత వాళ్ళు మాకు నోటీస్ ఇచ్చారు, నోటీసుల ప్రకారం మేము కూడా ఫాలో అవుతాం. రూల్ ఆఫ్ లా ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ చేస్తాము. ఎనీథింగ్ ఎల్స్? ఓకే, రైట్.